రేగలగడ్డ లక్ష్మి. మా హస్బెండ్కి బాగలేకుంటే నాకు చంద్రబాబు గారు, అదే కాకర్ల సురేష్ గారు మాకు 5 లక్షలు చిల్లర చెక్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి, కాకర్ల సురేష్ గారికి నా ధన్యవాదాలు. నా పేరు చిరంజీవి. మా అమ్మగారి పేరు కొత్తలూరి నారాయణమ్మ. ఆమెకి సెప్టెంబర్ 2వ తారీఖు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాము. ఆ హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం దాదాపు 1,33,000 ఖర్చు అయింది. ఆ అమౌంట్ కోసం నేను మా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారిని సంప్రదించి వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ కింద అప్లికేషను జారీ చేశాను. వాళ్ళు మా యొక్క ఆర్థిక సమస్యని గుర్తించి మా యొక్క అప్లికేషన్ని నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు సీఎం రిలీఫ్ ఫండ్ని మంజూరు చేయించారు. ఈ విషయానికి కానీ నేను మా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మాది ఉదయగిరి నియోజకవర్గం జల్దంగి మండలం కొత్తపాలెం గ్రామం. నాకు అకస్మాత్తుగా యాక్సిడెంట్ అయినది. చెన్నైలో చాలా ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల 12 లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు అయినాయి. నేను సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేయడం జరిగినది. దాని నిమిత్తం ఎమ్మెల్యే గారు మా అందు నుండి దయ ఉంచి నాకు 2 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయటం జరిగినది. చాలా సంతోషంగా ఉన్నది. మండలము సోడవరం గ్రామము. మాకు నేరెళ్ళ వెంకటేశ్వర్లు గారికి సడన్గా ఆటో ప్రాబ్లం వచ్చింది. ఈ సీఎం పథకం రాసి ఈరోజు 60,000 రూపాయలు చెక్ ఇచ్చారు. సంతోషం. వాళ్ళకి కృతజ్ఞులు. చంద్రబాబు నాయుడు గారికి, కాకర్ల సురేష్ గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ మా ధన్యవాదాలు. నా పేరు గోనవక్కల రామరెడ్డి. మా ఫాదర్కి మోకాళ్ళు ఆపరేషన్ చేయించాము. సీఎం రిలీఫ్ ఫండ్ కింద 1,60,000 చెక్ వచ్చింది. వనాపురం మండలం రాయపేట పంచాయతీ ఎర్రబాలెం గ్రామం. గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కాకర్ల సురేష్ గారికి ధన్యవాదాలు. కుమ్మిత రమణారెడ్డి, జీకొండారెడ్డిపల్లె మాజీ సర్పంచ్ అని, దొరకొండపాడు మండలం. అనారోగ్యం కారణాల వల్ల హాస్పిటల్లో చాలా ఖర్చు పెట్టుకొని ఆరోగ్య పరిస్థితి వల్ల పెట్టుకున్నాము. కానీ కాకర్ల సురేష్ కృషి వల్ల మన ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి సహాయనిధికి మనకు రిలీఫ్ ఫండ్ శాంక్షన్ చేయించి అందజేశాడు. చెక్కును అందజేసిన చంద్రబాబు నాయుడికి, కాకర్ల సురేష్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.